హాయ్, దిస్ ఈజ్ రవి. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తాజాగా జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. సో 2 days బ్యాక్ ఆయన అప్రూవర్గా మారిన తర్వాత ఒక కీలకమైన ఇంటర్వ్యూ చెప్పారు. జైల్లో తనకి 20 కోట్లు ఇవ్వబోయారని, దానికి చైతన్యారెడ్డే మొత్తం మాట్లాడాయని చెప్పాడు. సో 2 రోజులు మాట్లాడిన తర్వాత సడన్గా ఆయన పార్టీలో ఎంట్రీ ఇచ్చాడు. సో దస్తగిరి ప్లాన్ ఏంటి? సో వివేక హత్య కేసులో దస్తగిరి ప్లస్ ఈ జై భీమ్ పార్టీ ఇలా ముందుకు వెళ్ళబోతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. దస్తగిరి చెప్పినట్లుగానే ఒక పార్టీలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అవటం కాదు, రేపొద్దున రాబోయే రోజుల్లో పులివెందులలో జగన్ మీద పోటీ కూడా చేస్తానని చెప్తున్నాడు. సో అందుకోసమే అతను ప్రయత్నం మొదలుపెట్టాడా, అలా అనుకోవచ్చా మనం? ఇది ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా, లేదంటే వైఎస్ ఫ్యామిలీ అన్నా జమ్మలమడుగులో, లేదంటే పులివెందుల్లో బయటకు వచ్చి ఎదిరించేటువంటి ధైర్యం కూడా చేయలేకపోయేవాళ్ళు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఢీ కొట్టడానికి ఒక సామాన్యుడు, ఒక కారు డ్రైవర్, ఒకప్పుడు వాళ్ళ బాబాయ్ కార్ డ్రైవర్గా పనిచేసినటువంటి దస్తగిరి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయడానికి నేను సిద్ధపడుతున్నానని అంటేనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టుగా భావించాలి. నైతికంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు భావించాలి, దస్తగిరి గెలిచినట్టే భావించాలి. సో ఓకే, అది ఆ భావం పక్కన పెడితే సరే, ఎవరికి తగినట్టు విధంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అయితే దస్తగిరి ధైర్యానికి మాత్రం మెచ్చుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట మాట్లాడడానికి ధైర్యం చేసి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదనేది సర్వత్రా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి అన్అఫీషియల్గా పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళ మీద రకరకాల బెదిరింపులు, కొంతమంది మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఇవన్నీ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు చూసాం. రఘురామకృష్ణరాజు అనేక వేదికల మీద చెప్పారు కదా, ఆయన ప్రత్యక్ష సాక్షి, ఆయన బాధ్యుడు కదా. సో అలాంటి పరిస్థితుల నడుమ డైరెక్ట్గా పులివెందులలోని జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు దస్తగిరి అంటే మామూలు విషయం కాదు. దీనికి తోడు జడా శ్రావణ్ కుమార్ ఆయన సంబంధించిన పార్టీ జై భీమ్ భారత్ పార్టీలో ఆయన చేరి ఆ పార్టీ తరఫు నుంచి పులివెందుల్లో పోటీ చేయబోతున్నాడు ఆయన. సో ఏంటి జై భీమ్ భారత్ పార్టీ జడా శ్రావణ్ నడుపుతున్నాడు అని అంటే, జడా శ్రావణ్ రిటైర్డ్ జడ్జ్. ఓకే. సో ఆయన ఈ మధ్యకాలం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద అనేక టీవీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఆయన అనేక వేదికల మీద కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను వ్యతిరేకించారు, జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించారు బ్లంట్గా. కానీ ఆయన ఈ మధ్యకాలంలో కొంత స్వరం తగ్గింది. దానికి కారణం ఏంటో తెలీదు. జై భీమ్ భారత్ పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి పెట్టాలని చెప్పి ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన వాయిస్ మారినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డితో ఏమైనా చేతులు కలిపాడా అనేటువంటి అనుమానం కూడా కొంతమందికి కలిగి అలాంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓకే. ఇలాంటి సందర్భంలో దస్తగిరి ఆ పార్టీలో ఎందుకు చేరాడు అంటే, తెర వెనుక జగన్మోహన్ రెడ్డే దస్తగిరిని ఆ విధంగా పోటీ చేపిస్తున్నారా అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. సో ఇప్పుడు జై భీమ్ భారత్ పార్టీ, ఇప్పుడు జడా శ్రావణ్ అతను జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాల మీద నిలిచేవాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద. అవును. అలాంటి ఆయన ఇప్పుడు స్వరం మార్చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి లీడ్ అనే యాంగిల్లో కొన్ని సందర్భాల్లో ఈ మధ్య మాట్లాడారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి పార్టీలో ఇప్పుడు మరి దస్తగిరి ఎందుకు చేరాడు అనేది ఒకటి. ఎనీహో కారణం ఏదైనప్పటికీ దస్తగిరి మాత్రం అక్కడి నుంచి పోటీ చేయడం అనేది ఒక ధైర్యంతో కూడిన ధీరోదాత్తముని అంటారు కదా, అలాంటి కోలోకి అతన్ని తీసుకోవచ్చు. ఒక సామాన్యమైనటువంటి కారు డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద నేను పోటీ చేస్తానని ప్రకటించడం అనేది డెఫినెట్గా మనం ఆహ్వానించదగ్గ పరిణామం కింద మనం తీసుకోవచ్చు. సో ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా మనకు ముందుకు రావాలి. ముందుకు వస్తేనే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ఆగిపోవు, బ్రేక్ పడవు. ఓకే. సో జడా శ్రావణ్ పోరాడుతున్నంతకు పోరాడారు. నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అతన్ని కొన్ని సందర్భాలు ఇబ్బంది కూడా పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి జడా శ్రావణ్ని. అయినా కానీ పోరాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు జై భీమ్ భారత్ పార్టీలో చేరతారా రాబోయేటువంటి రోజుల్లో? ఇప్పుడు ఆ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి? వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసుని
బాగా హైలైట్ చేస్తారు. ఎందుకంటే జడా శ్రావణ్ మొదటి నుంచి కూడా ఆ కేసు గురించి అనేక వేదికల మీద మాట్లాడుతూ వచ్చారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశంగా రాయలసీమలో ఉండబోతుంది. మిగిలినటువంటి ప్రాంతాల్లో పెద్దగా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోయినప్పటికీ కూడా రాయలసీమలో ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ యొక్క ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో డెఫినెట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పులివెందుల్లో ప్రతి ఇంటికి వివేకానంద రెడ్డి గురించి తెలుసు. అవును, రాజశేఖర రెడ్డి పోటీలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి పోటీలో ఉన్న, ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో వివేకానంద రెడ్డి అక్కడ మొత్తం పాలిటిక్స్ నడిపేవాళ్ళు అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వివేకానంద రెడ్డికి ఇంకో పరిచయాలు ఎలా ఉంటాయంటే ప్రతి ఇంట్లో పులివెందుల్లో ఉండేటువంటి వాళ్ళని పేరు పెట్టి పిలిచేటువంటి స్వాతంత్ర్యం ఉంది ఆయనకి, అంత ఎఫెక్షన్ ఉంది. అక్కడ ఉండేటువంటి ఓటర్లకు కూడా వివేకానంద రెడ్డి అంటే ఒక అభిమానం ప్రత్యేకంగా ఉండేది అని చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో షర్మిల కూడా ఆ విషయం చెప్పారు. షర్మిలకి తెలుసు కదా, అవును, ఒక కుటుంబ సభ్యురాలు కాబట్టి ఆవిడికి తెలుసు. ఆవిడ కూడా చెప్పారు, బాబాయ్ అందరితోటి కలిసి ఉంటారు, అందరితోటి కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు, క్షేత్రస్థాయిలో కూడా ఆయనకే పట్టు ఉందనేటువంటి విషయం కూడా చెప్పారు. అందుకే ఇది పొలిటికల్ మర్డర్ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆమె సిబిఐ ఎదుటే చెప్పారు. అవును, సో పొలిటికల్ మర్డరు ఇది అని చెప్పి ఆవిడ మీడియాకు కూడా క్లియర్గా చెప్పారు. ఇలాంటి సందర్భంలో దస్తగిరి ఇప్పుడు పోటీ చేస్తున్నాడంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన ఎజెండా తీసుకొనే ఆయన వెళ్తారు ప్రచారానికి. సో అందుట్లో జై భీమ్ భారత్ పార్టీలో చేరాడు కాబట్టి జడా శ్రావణ్ కొంచెం న్యాయ వ్యవస్థలో కొంచెం పరిచయం ఉంది, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి దాని మీద పూర్తి అవగాహన కూడా జడా శ్రావణ్కి ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు ఏ విధంగా మలుపులు తిరిగింది, ఎప్పుడెప్పుడు ఏ మలుపు తిరిగింది, ఎలా తిరిగింది, ఎవరెవరు సాక్షులు ఉన్నారు, ఆ సాక్షుల్లో ఎంతమంది చనిపోయారు, ఆ తర్వాత సిబిఐ ఏ విధంగా వ్యవహరించింది, రామ్ సింగ్ మీద ఎలా కేసులు పెట్టారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఎలా వదిలిపెట్టారు, ఇవన్నీ అంశాలని కూలంకుషంగా పులివెందుల వేదికగా ప్రచారంలో తీసుకెళ్తారు. బహుశా దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీలో చేరారంటే పులివెందుల వేదికగా జడా శ్రావణ్ కూడా ప్రసంగించడానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకోవాలి. సో దస్తగిరి మరి చాలా పార్టీలు ఉన్నాయి, మరి ఆ పార్టీలో అవకాశం లేక జై భీమ్ పార్టీలో చేరారా, లేదంటే జై భీమ్ పార్టీలో చేరితేనే న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన వెళ్ళారా? ఎందుకంటే జై భీమ్ పార్టీ అంటే వాళ్ళు సపరేట్గా కొంచెం ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఆ సెక్టార్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారు, పెత్తందారులకి పేదలకి మధ్య పోటీ రాబోయేటువంటి ఎన్నికలు అని చెప్తున్నారు. కాదు, పేదలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ ఇది అని చెప్పి చెప్పడానికి ఈ జై భీమ్ పార్టీలో చేరారా? పెత్తందారులకి పేదలకి కాదు, పేదలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి అని చెప్పి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి దస్తగిరి మరి ఈ నిర్ణయం తీసుకున్నారా అనేటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే జై భీమ్ పార్టీ అంటే కొంచెం పేదలకు సంబంధించినటువంటి పార్టీ, నిరుపేదలకు సంబంధించినటువంటి పార్టీ, అంబేద్కర్ భావజాలంతో కూడుకున్నటువంటి పార్టీగా మనం అనుకోవాలి. రాష్ట్రంలో రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చెప్పి విపక్షాల నుంచి అనేక సందర్భాల్లో విమర్శలు వినిపిస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఉండాలి పులివెందులతో సహా అన్ని చోట్ల అనేటువంటి కాన్సెప్ట్లో పులివెందుల నుంచే ఈ జై భీమ్ భారత్ పార్టీ తరఫు నుంచి జడా శ్రావణ్ అలాంటి స్లోగన్ తీసుకొని ఇది జగన్మోహన్ రెడ్డికి పేదలకి మధ్య జరిగేటువంటి పోటీ వచ్చే ఎన్నికలు అనేటువంటి నినాదాన్ని తీసుకెళ్ళి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికే దస్తగిరిని ఆహ్వానించి ఆ పార్టీలోకి తీసుకొని ఉంటారేమో అనిపిస్తుంది. సో దస్తగిరి అలాగే జడా శ్రావణ్ ఇద్దరు కలిసి మరి పులివెందులో పోయి ఎలాంటి సందేశాన్ని, ఎలాంటి దిశానిర్దేశాన్ని, ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తారనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు.